నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. మనం డన్లో సిరీస్ చేస్తున్నాము. మంచి మంచి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు డన్ అంటే ట్రేడింగ్ ఒకటే కాదు గైస్. ఇప్పుడు నేను ట్రేడింగ్ వీడియోకి నాకు వీడియోస్ ఎక్కువ వస్తాయి నా ఛానల్లో. ట్రేడింగ్ ఒకటే మన వీడియోస్ కాదు, ఎడ్యుకేషనల్ వీడియోస్, డన్ పోర్టల్లో ఫీచర్స్ ఎట్లా వాడుకోవాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంది, పిఈ రేషియో అంటే ఏంది, డెల్టా అంటే ఏంది, గామా అంటే ఏంది, బ్రాకెట్ ఆర్డర్ అంటే ఏంది, ఆ ఆర్డర్ అంటే ఏంది, ఫ్లాష్ ఆర్డర్ అంటే ఏంది, పవర్ ట్రేడ్ అంటే ఏంది, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో అన్నీ మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. బేసిక్స్ ఏబిసిడి ఎట్లా ఇంపార్టెంట్ అందరూ అనుకోవచ్చు. సడన్గా నేను ఎస్ఆర్ రాస్తా అంటే ఎట్లా, ఫస్ట్ ఏబిసిడి చదువుకోవాలిగా. సో దానిలో ఉంచే ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఈరోజు టాపిక్ ఆప్షన్ ఇంట్రెస్ట్ అంటున్నా, ఆప్షన్ ట్రేడింగ్ చేసి ఆప్షన్ ఇంట్రెస్ట్ అంటున్నా, ఓపెన్ ఇంట్రెస్ట్. సో మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంది స్క్రాచ్ నుంచి చెప్తా క్లియర్గా. ఎక్కువ టెక్నికల్ థింగ్స్ వాడా, ఎక్కువ డీప్లో కూడా వెళ్ళాం, ఎందుకంటే ఏదో అవసరమో అదే చెప్పేటట్టు ప్లాన్ చేసుకుంటా. ఓకే, సరేనా? ఇప్పుడు మనం ట్రేడింగ్ అన్న, ఇన్వెస్ట్మెంట్ అన్న, ఎక్కడన్నా ఒక బయ్యరు ఒక సెల్లర్ ఉంటాడు. అంటే కొనేటోడు, అమ్మేటోడు. ఓకే, సో ప్రతి ఒక్క దానికి ఒక కాంట్రాక్ట్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక స్ట్రైక్ ప్రైస్ ఉందనుకోండి, దానికి ఒక 1 OI ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది అంటే ఒక బయ్యర్, ఒక సెల్లర్. రెండు కాదు ఇది. ఒక బయింగ్, ఒకడు దుకాణం పోయాడు ఒక యాపిల్ కొనడానికి. సో యాపిల్ కొనేటోడు ఒకడు, అమ్మేటోడు ఒకడు. అప్పుడు ఒక OI అని క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 OI ఉందనుకో, 1000 OI డేటా 1000 చూపిస్తుంది, 1000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పారనుకోండి, అంటే ఒక బయింగ్ అండ్ సెల్లింగ్ అట్లా అయి 1000 టైమ్స్ అయింది. అప్పుడు OI డేటా 1000 అన్నట్టు. ఓకేనా? అది పాయింట్. దీంట్లో థియరిటికల్లీ కొన్ని థింగ్స్ చెప్తాం. ఇప్పుడు మనం ప్రీమియం చార్ట్ అనుకుందాం. ఓకే, OI డేటా లేదా నిఫ్టీ చార్ట్ అనుకున్నాం. OI డేటా పైకి పోతుంది, దాంతోపాటు నిఫ్టీ ట్రెండ్ కూడా పైకి పోతుంది. దాన్ని లాంగ్ బిల్డప్ అంటారు. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, అంటే బయ్యర్ సెల్లర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు, మార్కెట్ కూడా పైకి పోతుంది. దీన్ని లాంగ్ బిల్డప్ అంటారు థియరిటికల్. అలానే ఇంకో థింగ్, OI పైకి పోతుంది, ప్రైజెస్ కిందికి పడుతుంది. అర్థమైందా? అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పైకి వెళ్తుంది, అంటే బయ్యర్ సెల్లర్ పైకి వెళ్తుంది, కానీ ప్రైజెస్ కిందికి పోతున్నాయి అనుకో. ఇప్పుడు ప్రతిసారి OI పైకి పోతుంది అనగానే మార్కెట్ పైకి పోవాలని రూల్ లేదు కదా. ఇప్పుడు OI పైకి పోతుంది కానీ ప్రైజెస్ కిందికి వస్తుంది అనుకో, దాన్ని షార్ట్ బిల్డప్ అంటారు. ఓకేనా? ఇంకొక సినారియో చెప్తా. ఈ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అయిపోయింది. ఇంకొక సినారియోలో OI డేటా కిందికి వస్తుంది, దాంట్లో బయర్స్ కూడా తగ్గిపోతున్నారు. దాన్ని లాంగ్ అన్వైండింగ్ అంటారు. అంటే జనాలు ప్రాఫిట్లు బుక్ చేసుకున్నారు, బయర్స్ అందరు బయటికి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అప్పుడు దాన్ని లాంగ్ అన్వైండింగ్ అంటారు. అంటే పైన మొత్తం సామాన్లు పెట్టేసిన, దాని తర్వాత దాన్ని అంతా మడత పెట్టుకుని కిందికి వచ్చేస్తాను, అన్వైండింగ్ అని చెప్పేసుకోవాలి కామ్గా. అంటే మనం గుర్తుండడానికి చిల్లర ఎగ్జాంపుల్ ఇస్తున్నా, బట్ అట్లనే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకోటి, OI డేటా కిందికి పోతుంది అనుకోండి, ఇంకొక సినారీలో OI డేటా కిందికి పోతుంది, సెల్లర్స్ కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు, దాన్ని షార్ట్ అన్వైండింగ్ అంటారు. ఓకే, ఇది థియరిటికల్ థింగ్స్. మీకు అంత టెక్నికల్గా డీప్గా ఇది పోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంది అని ఒక ఎగ్జాంపుల్ చూపించిన మీకు. ఒక చిన్నది ఇది చూపిస్తే, దాని తర్వాత మనము నెక్స్ట్ వీడియోలో నేను అది ఎట్లా చూస్తారో ఓపెన్ అయ్యే క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఇది చిన్నగా చేసుకుందాం, మన బ్రోని కూడా చిన్నగా చేసుకుందాం. ఓకే, తర్వాత డిస్ప్లే క్యాప్చర్. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇది చార్ట్ లెక్క వాడుకుందాం దీన్ని. ఓకే, ఇక్కడ మార్కెట్ ఇట్లా పోతుంది అనుకుందాం, టింగ్ 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 టింగ్, దాని తర్వాత 7 నుంచి కిందికి పడుతుంది, టింగ్ 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 ఇట్లా పడుతుంది. ఓకే, ఇక్కడ ఇది ఫస్ట్ ఏంది, ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలా ఫస్ట్ టైం క్రియేట్ అయింది, తర్వాత స్లో అయిపోయింది. ఇక్కడ సెకండ్ గ్రూప్ వాళ్ళు జాయిన్ అయ్యారు, ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. ఇప్పుడు యూజువల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం ఏ టైంలో ట్రేడ్ తీసుకుంటే మనకు బెనిఫిట్ చెప్పండి. ఓవరాల్గా ఇగో ఈ 1 దగ్గర తీసుకోగానే ఇది బెనిఫిట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వీడి దాకా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మనం యూజువల్లీ ఏం చేస్తాం,
సమ్ థర్డ్ తీసుకొని ఈ ప్రాఫిట్ బుక్ చేసుకొని ట్రై చేస్తాం. ఓకే, ఒక్కొక్కసారి ఎట్లా తెలుస్తుంది అది ఇదే ఫిఫ్త్ అని? ఇప్పుడు ఇది నేను రాసిన కాబట్టి నీకు 1 2 3 4 5 అని అర్థమైంది. కొన్నిసార్లు ఇది 5 1 అనుకోవచ్చు కదా మీరు. ఇది 1 అనుకొని ఈ నుంచి పైకి పోతా అని చెప్పి ఇక్కడ బై చేస్తారు. పర కిందికి వస్తుంది. సో పాయింట్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడన్నా ఇట్లా పైకి వెళ్తుంది అనుకోండి, ఫ్లోలో వెళ్ళేటప్పుడు మనం నియరెస్ట్ దొరికిపోవాలంటే పైకి పోతున్నాను మనకు ముందే అర్థమైంది అనుకో, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ద్వారా మనం సమ్వేర్ అరౌండ్ 2 కానీ 3 కానీ కొనడం ఇంపార్టెంట్. అది ఎట్లా కొంటాము? దానిలో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఇండికేటర్స్ తోటి మీకు 100% అట్లా జరుగుతుంది కాదు, కానీ మీకు డేటా ద్వారా తెలిసిపోతుంది ఏం జరుగుతుందని చెప్పి. డేటా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు నేను ఒక కంపెనీకి పని చేస్తున్నాను అనుకోండి, అక్కడ ఒక పార్ట్ ఆఫ్ దాంట్లో మొత్తం కంపెనీలో కొన్ని ఇష్యూస్ అవన్నీ నడుస్తుంటాయి అనమాట. టికెటింగ్ కూడా తెలుసుంటాయి కొంతమందికి, అవి కూడా జరుగుతున్నాయి. కానీ ఓవరాల్గా మనకి డేటా ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఎట్లా తెలుస్తుంది అంటే గ్రాఫ్, డాష్బోర్డ్ దీంట్లో తెలుస్తుంది అన్నమాట. దాంట్లో ఏంటంటే ఏదైనా నెట్వర్క్ ఇష్యూ అయిందంటే ఆ డాష్బోర్డ్ ఇట్లా పాపప్ వచ్చేస్తుంది, అరే నెట్వర్క్ ఖరాబ్ ఉంది, రెడీ సరి చేసుకొని చెప్పి. సో అందరూ డాష్బోర్డ్ చూస్తుంటారు, మాన్యువల్గా ఒక్కటి చూసుకుంటూ కూర్చోరు. అట్లనే ఇది కూడా ఇండికేటర్ ఏం చేస్తుందంటే ఓవరాల్ డేటా వాడుకొని మనకి ఇండికేట్ చేస్తుంటుంది అనమాట. అరే తీసుకోరా, అరే లాంగ్ బిల్డప్ అవుతుంది. లాంగ్ బిల్డప్ అంటే మార్కెట్ పైకి అవుతుంది అన్నట్టు, అది పాయింట్. సో ఇది నేను ఏమేమి ఇండికేటర్స్ పెడతా నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ రాత్రి ఇప్పుడు నా 1:30 అవుతుంది, ఇప్పుడు కూర్చొని ఈ ముఖంకి ఇది పెట్టుకొని కష్టపడి వీడియో చేస్తున్నా. యూట్యూబ్లో పెద్ద తోపు అంటే అంత ఏం లేదు, అంటే దాని నుంచి నాకు ఏం బెనిఫిట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ ఐ ఫీల్ చేసుకుంటూ వెళ్తే నాకు మీరు ఏంటంటే కామెంట్ సిస్టమ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఓకే, లైక్ కొట్టండి ఒకటి. ఓకే, బాయ్.